మేడిపండు చూడు మేలిమైయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే పద్యం చిన్నతనంలో మీరు వినే ఉంటారు. చూడ్డానికి వినడానికి అట్రాక్టివ్గా ఉంది కదా అని నమ్మి వెళ్తే చివరకు వినియోగదారులు మోసపోక తప్పదు. కొత్త కాన్సెప్ట్తో యాడ్స్ మీద యాడ్స్ ఇచ్చి ప్రజలను వెర్రోళ్ళు చేసే యాడ్స్కు ఈ కాలంలో కొదవలేదని చెప్పాలి. ఒక్కోసారి తయారీ కంపెనీలు ఇచ్చే ప్రకటనలపై వివాదాలు నెలకొంటాయి కూడా. తాజాగా ఇలాంటి చిక్కులోనే చిక్కుకుంది పతాంజలి కంపెనీ. కేంద్రానికి సైతం చిక్కులు తెచ్చిపెట్టిన ఆ వ్యవహారం ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తులంటే ఒకప్పుడు ఎగబడి కొనేవారు కస్టమర్లు. దీనికి గల ప్రధాన కారణం వాణిజ్య ప్రకటనలైతే మరొకటి యోగా గురు రామ్దేవ్ బాబా ప్రత్యేకంగా వీటిని మార్కెట్లోకి తీసుకురావడం. రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల వాడకంపై అప్పుడప్పుడే లోకంలో అవగాహన కలగడంతో పతాంజలి ఉత్పత్తులకి డిమాండ్ పెరిగిపోయింది. పైగా ధర చాలా తక్కువ, మంచి నాణ్యమైన వస్తువులు అందిస్తున్నారన్న నమ్మకం. ఈ రెండూ బలంగా పాతుకుపోయాయి ప్రజల్లో. దీంతో మార్కెట్ని ఒక కుదుపు కుదిపింది. 2016 నుంచి కోవిడ్ వరకు దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. షాంపూ మొదలు డిటర్జెంట్ సోప్ వరకు అన్నింటా ఆయుర్వేదమే అనేలా ప్రాపగండా చేశారు. దీంతో ప్రజలు ఎగబడి వీటిని కొనుగోలు చేశారు. అయితే తాజాగా పతాంజలి చేసే వ్యాపార ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. ఓ సాధారణ ఆయుర్వేద మందుల తయారీ సంస్థగా పతాంజలి వేల కోట్ల మార్కెట్ని స్థాపించింది. చివరకు రామ్దేవ్ బాబా బొమ్మ వేసుకుని గోధుమ పిండి, ఇడ్లీ పిండి కూడా అమ్మేసుకుంటోంది ఈ సంస్థ. కేంద్రంలోని బీజేపీ అండదండలతో పతాంజలి వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అయితే కరోనా టైంలో తీసుకువచ్చిన డూప్లికేట్ మెడిసిన్ తో పతాంజలి పరువు పోయింది. ఆయుర్వేదంతో షుగర్ ని పరిగెత్తిస్తా, బీపీని కంట్రోల్లో పెడతా, థైరాయిడ్ కి చరమగీతం పాడతానంటూ గతంలో విపరీతమైన ప్రచారం చేసుకున్నారు. అయితే ఇలాంటి ప్రచారం సరికాదని అప్పట్లో ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద యునానీ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆయా ఉత్పత్తులపై నిషేధం కూడా విధించింది. పతాంజలి దివ్య ఫార్మసీకి చెందిన 5 ఉత్పత్తుల తయారీ, అమ్మకాల్ని ఆపేసింది. మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీగ్రిట్, లిపిడామ్ అనే పేర్లతో దివ్య ఫార్మసీ పతాంజలి ఉత్పత్తుల్ని తయారు చేస్తోంది. వీటికి సంబంధించిన ప్రకటనలు కూడా ఇవ్వకూడదని తెలిపింది. ఆయా మందులపై కొన్ని అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని సూచించింది. తుది అనుమతి పొందిన తర్వాతే తయారీకి అనుమతిస్తామని తేల్చి చెప్పింది. మొత్తంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతాంజలిని అక్కడ నిషేధించింది. సుప్రీంకోర్టు సైతం పతాంజలి వ్యవహారంపై చురకలంటించింది. పతాంజలి సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి టీవీలో యాడ్స్ విపరీతంగా పెంచుకుంటూ పోయింది. కరోనా సమయంలో టీవీలో యాడ్స్ చేస్తూ ప్రయోజనం చేకూర్చుకుంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కి చెందిన పతాంజలి ఆయుర్వేద సంస్థ గత 10 ఏళ్లుగా బాగా అభివృద్ధి చెందింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండదండలు పతాంజలికి పుష్కలంగా ఉన్నాయి. హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్న పతాంజలి ఆయుర్వేద సంస్థని ఇంతకు ముందే సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంపెనీ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలు ఆపేయాలని, లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై ₹1 కోటి చొప్పున జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు ఆ ప్రకటనల్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అయినా పతాంజలి లైట్ తీసుకున్నారు. తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతున్నాయంటూ పతాంజలి కంపెనీ అడ్వర్టైజ్ చేసుకుంటూ వస్తోంది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు వైద్యుల్ని కించపరిచేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొంది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద పతాంజలి యాజమాన్యం తమ ఉత్పత్తులపై అడ్వర్టైజ్మెంట్స్ గానీ, మార్కెటింగ్ కానీ చేపట్టకూడదని ఆదేశించింది. కేంద్రానికి, పతాంజలి సంస్థకి చురకలంటించింది అత్యున్నత న్యాయస్థానం. ఇలా చేసినందుకు ₹1 కోటి వరకు జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది. యాడ్ చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నట్లు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. 2 సంవత్సరాల పాటు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు స్పష్టమవుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. అంతేకాదు తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు కోరింది. మొత్తంగా ఎన్నికల వేళ పతాంజలి వ్యవహారం కేంద్రానికి ఓ తలనొప్పిగా మారింది. ఇప్పటికే 2 సార్లు న్యాయస్థాన హెచ్చరికల్ని బేఖాతరు చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకోవడం ఏంటనే అంశం చర్చగా మారింది. చూడాలి మరి ఈ వ్యవహారం ఇప్పుడు ఎక్కడి వరకు వెళుతోందో.